ఆత్మీయ అతిథిగా వచ్చినటువంటి అన్నకు ధన్యవాదాలు. ప్రతి నెల ఇది పెడతా అంటారు, మరి ప్రతి నెల చిరంజీవులు సార్ లాంటి వాళ్ళు ఒకరు వస్తే మనం ముందుకు పోవచ్చు. అది శాశ్వతంగా నిరంతర ప్రక్రియలాగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, నాది ఒక చిన్న సజెషను, మళ్ళీ అంటే ఒక విషయం అనుకుంటున్నాను. ఏంటంటే, నేను రెడ్లు వెలమలైనా బీసీలు సీఎం కావద్దా అని చెప్పి పుస్తకం రాస్తే, మన బీసీలే ఆ టైటిల్ ఏందన్నా అట్లా పెట్టినావు, అది సమస్య అవుతుంది అని చెప్పి అంటారు. అదే ఉన్న ముచ్చట చెప్పేందుకు ఎందుకు సమస్య ఎందుకు అవుతుంది? మనం ఉన్న ముచ్చటనే కదా అది. రెడ్లు వెలమలైనా బీసీలు సీఎం కావద్దా అనేది జెన్యూన్ ప్రశ్న అని చెప్పి అడిగిన. ఎందుకంటే ఇవాళ టీచర్ ఎమ్మెల్సీలు అందరూ రెడ్లే ఉన్నారు, వాళ్ళకు ఓట్లేసేదంతా బీసీలే. ఎందుకంటే టీచర్లల్లో 65 to 70% బీసీలు ఉన్నారు, మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. బాపురోడు, కోమటోళ్ళు, మళ్ళీ అంటే రెడ్లు ఈ సాఫ్ట్వేర్ భూమి వచ్చిన తర్వాత గవర్నమెంట్ టీచర్లుగా చేస్తలేరు, వాళ్ళంతా సాఫ్ట్వేర్ రంగానికి పోయారు. అంటే సాఫ్ట్వేర్ రంగానికి పోయినటువంటి రెడ్లు, వెలమల అంటే టీచర్లు ఎన్నడూ కాలేదు, కానీ రెడ్లు మళ్ళీ అంటే బ్రాహ్మిన్స్ వాటా కూడా బీసీలే తీసుకున్నారు. అంటే 65 నుంచి 70% మంది బీసీలు టీచర్లుగా పనిచేస్తున్నారు. కానీ వాడు ఒక్కసారి కూడా బీసీకి ఓటేయడు. దాంతో ఇవాళ టీచర్ ఎమ్మెల్సీలు అందరూ కూడా బీసీలే ఉన్నారు, మన రెడ్లే ఉన్నారు. ఏదో ఒక దగ్గర షురూ చేయాలి కదా. మన బీసీలని మనం గెలిపించుకోవాలని చెప్పి గ్రాడ్యుయేట్ల స్థాయిలో, లేదంటే టీచర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ల వాళ్ళకే మనం కన్విన్సింగ్గా చెప్పలేకపోతున్నాము అంటే ఎక్కడో వాళ్ళ అండర్స్టాండింగ్లో గ్యాప్ అని ఉండాలి, మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయడంలో విఫలమై ఉండాలి. ఈ రెండింటిని నిరంతరం వాళ్ళకు టీచర్లకు బ్రెయిన్ వాష్ చేసే విధంగా ప్రతిసారి మనము చెప్తూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళే ఊర్లలో పోయి ఒపీనియన్ మేకర్స్గా ఉండేది, టీచర్లే ఊర్లలో ఒపీనియన్ మేకర్స్. వాళ్ళు చెప్పినట్టే కొంత నడుస్తుంది. అందు గురించి మనం ఎక్కడో ఒక దగ్గర షురూ చేయాలంటే ఈ టీచర్ల దగ్గర షురూ చేసి వాళ్ళకు సాధ్యమైనంత మేరకు మన బీసీ ఐడియాలజీని అర్థం చేపించే విధంగా ఉండాలి. రెడ్డో నెంబడి వెలమో నెంబడి పోకుండా మనో నెంబడి మనం ఉండేటట్టు వాళ్ళని చైతన్యపరచాలని చెప్పి కోరుకుంటూ, ఇట్లాంటి సమావేశాలు ఎక్కువగా నిర్వహించినట్టయితే మనము సంకేతం ఇవ్వడానికి వీలవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.